ప్రస్తుతం మనం ఉన్నాం యాదగిరిగుట్ట సైదాపురంలో ఉన్నటువంటి శ్రీ మహాకాల భైరవ శక్తిపీఠం దగ్గర. ఆలయంతో పాటు శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ, అదే స్పెషల్. దాంతో పాటు ఏంటంటే ఆలయానికి అటాచ్ అయి ఉన్న గోశాల కూడా ఉంది. అసలు కాలభైరవ ఆలయాలే చాలా తక్కువగా ఉంటాయి. శక్తిపీఠాలు అయితే అసలు నాకు తెలిసి అసలు చూడమేమో శక్తిపీఠాలని, బట్ ఇక్కడ శక్తిపీఠం ఉంది. చాలా మహా పుణ్యక్షేత్రంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు పూజలు చేసుకోవచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా రావాలి, అసలు కాలభైరవ స్వామిని ఎలా పూజించాలి, ఇవన్నీ కూడా మనం శక్తిపీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి ఉన్నారు స్వామి బోధానంద గారు. ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాలభైరవ శక్తిపీఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ బోధానంద స్వామి. ఆయన డాక్టర్ కూడా, అంటే డాక్టరేట్ ఉంది, తర్వాత ఆయుర్వేదంలో మెడిసిన్స్ కూడా ఇస్తారంట. మొత్తం ఆలయానికి సంబంధించిన విశేషాలతో పాటు గోశాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా స్వామిని అడిగి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే అండి. స్వామి, మీ ఆలయంలోకి రాగానే అంటే కాలభైరవ స్వామి అంటే నేను విన్నది ఏంటంటే అందరూ రారు, తర్వాత కొంచెం ఉగ్ర రూపం ఉంటుంది ఇలా విన్నాను. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి తప్పించి ఎక్కడ కూడా అసలు అలాంటి భయం కానీ లేకపోతే అలాంటి ఫీలింగ్ కానీ కలగలేదు. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పైగా ప్రశాంతంగా ఉండదు అని చాలా మంది అంటుంటే విన్నాను, బట్ నాకు అలా అనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక్కసారి స్వామి గురించి నాకు పూర్తిగా చెప్పండి. కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉండేదే చాలా తక్కువ ఉంటాయి, అలాంటిది ఇక్కడ అసలు శక్తిపీఠమే ఉందని చెప్పి తెలిసి నేను మీకు కాల్ చేసి వచ్చాను. యాక్చువల్లీ ఇది ఒకప్పుడు ఒక గ్రామం. ఓకే. ఈ చెరువు లాంటిది ఏదో పక్కన ఉంది కదా, ఆ చెరువు పొంగటం వల్ల ఏదో వరద లాంటిది వచ్చినందువల్ల ఈ గ్రామం మునిగిపోవటం వల్ల పక్క ప్రాంతానికి, ఎత్తు ప్రాంతానికి వెళ్లి గ్రామం స్థాపించుకోవడం జరిగింది. ఈ గ్రామం పేరు సైదాపురమ్మ. యాదగిరిగుట్ట నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ఈ ఆశ్రమాన్ని 2013లో స్థలం కొనుక్కుని ఇక్కడ స్థాపించాను. అప్పుడు కేవలం గోశాల ఉండేది. ఒక సంవత్సరం తర్వాత మేము తినుకరూరు టిట్టే అని తంజావూరు దగ్గర ఒక ప్రాంతంలో ఒక మహాకాల భైరవ ఉపాసకుని దగ్గర, ఉన్మత్త భైరవ ఉపాసకుని దగ్గర చాలా విశేషమైన టెంపుల్ అది. రాత్రి చంద్రుడు ఉదయించిందే ఒక నీటి బొట్టు శివలింగం మీద పడుతుంది. ఉదయం సూర్యుడు ఉదయించిందే ఒక నీటి బొట్టు శివలింగం మీద పడుతుంది. సూర్యచంద్రుడు అభిషేకించే శివాలయం అని టిన్కరూరు టిట్టే అని తంజావూరు నుంచి 4 కిలోమీటర్స్ దాటిన తర్వాత రోడ్డు నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. అలా వెళితే ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక 17 ఇయర్స్ తీర్థయాత్రకు వెళ్ళాను. ఆయన చిన్నప్పటి నుంచి అమ్మవారు భైరవి భైరవ ఉపాసన, అధర్వణ భద్రకాళి, కాలభైరవ ఉపాసన, ఆ మంత్రాలు ఉన్నాయి మాకు. ఆయన దగ్గర కూడా ఆ మంత్రం తీసుకోవడం జరిగింది, మహాకాల భైరవ మంత్రం తీసుకోవడం జరిగింది. నా ఉపాస్య దైవము ప్రత్యంగిర, భద్రకాళి, కాలభైరవుడు, భైరవి భైరవులు అనుకోండి. ఏ శ్రీచక్రార్చనలోనన్నా అష్టవటుకులుగా అష్టభైరవుల యొక్క అనుగ్రహం లేకుండా ఏ శ్రీ విద్యోపాసకులు కూడా ముందుకు వెళ్ళలేరు అనేది ఒక విధానం మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో ఉంది. అయితే తాంత్రికంగా చేసేటువంటి విధానాల్లో కొంచెం ఉగ్ర పూజలు ఉండటం వల్ల కొంచెం భయానక వాతావరణం కాలభైరవ దేవాలయాల్లో, కాలభైరవ స్థాపిత పీఠాల్లో ఉండొచ్చు, కానీ మా దగ్గర శాంతి కాముకంగా జరుగుతాయి పూజలన్నీ. అందువల్ల మీకు అట్లాంటి ప్రశాంత వాతావరణం జరిగి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ పూర్వం ఈ గ్రామం వేరొక చోటకు తరలించబడడానికి ముందు ఈ గ్రామంలో కాలభైరవుడు ఉన్నారంట. ఇక్కడ కాలభైరవుడు, మల్లన్న అనే దేవుడు ఉన్నారు. ఈ కాలభైరవుడు ఆవిర్భావం అందరికీ తెలిసిందే. శివుడు తన యొక్క ఆది మూలాలని తెలుసుకోమని గర్వంతో విర్రవీగేటువంటి త్రిమూర్తులు మిగతా ఇద్దరిని, బ్రహ్మ విష్ణుదేవుల్ని మేము చూసి వస్తాం అనుకున్నప్పుడు చూడలేకపోయాడు విష్ణువు. చూడకుండానే చూచానని చెప్పాడు బ్రహ్మదేవుడు, అబద్ధం. అందుకని ఆయనకు 5 శిరస్సుల్లో ఒక శిరస్సుని తుంచేదాని నిమిత్తం, ఆయన శిక్షించేదాని నిమిత్తం తన అంశతోనే, అంశి లక్షణాలు అంటారు, తన యొక్క జటాజూటం నుంచి తనలాంటి మరొక క్లోనింగ్ అనమాట. మనం ఇప్పుడు ఆధునిక భాషలో చెప్పుకో అంశి లక్షణాలు అంటారు సంస్కృతంలో. ఆయన లాంటి శక్తి, ఆయన లాంటి వాడే, ఆయన అక్కడే ఉంటాడు. ఈయన పని కాలభైరవుడు చేసి ఆయన ఉద్భవించి, ఉగ్ర రూపంతో ఉద్భవించి ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని ఖండించినటువంటి సందర్భంలో కాలభైరవ ఉద్భవం ఇక్కడేమో పూర్వం ఉండేది. మేము ఒక 2 సంవత్సరాల తర్వాత మంత్రజపాదులు చేస్తూ ఉన్నప్పుడు, ఏది కాలభైరవుడు మంత్రం జపం చేస్తున్నప్పుడు ఇక్కడ పూర్వం గుడి ఉండేదని స్థానికుల్లో పెద్దవాళ్ళు చెప్పారు. ఈ పక్కన కూడా గుహ ఉంది కొండలో. ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం అవన్నీ కూడా ఉండే ఈ ప్లేస్ లో నేను తీసుకున్నప్పుడు. పగల కాలంలో కూడా ఆ భైరవ ఢమరుకంతో ఒక ఉగ్ర రూపంగా కపాలమాల ధరించి నాట్యం చేస్తున్నట్టుగా ఏదో అట్ట మెలకు వచ్చినట్టు అనిపించేది.
ఓకే. మధ్యాహ్నం అప్పుడు 2 కాస్త విశ్రాంతి తీసుకునే సందర్భంలో మనం ఎందుకు ఇక్కడ కాలభైరవుడు చుట్టుపక్కల లేరు కదా, మన ఉపాస దైవం కాలభైరవుడు ఇక్కడ మనం కాలభైరవ దేవస్థానం ఉండేది అంటున్నాం, మనం ఎందుకు స్థాపించకూడదు, మనం ఇప్పటికే వయసు దాటిపోతూ ఉంది, ఇంకా ముందు ఇంకా చేయలేం కదా అనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాల క్రితం కాలభైరవుని ప్రతిష్ఠించడం జరిగింది. మెల్లమెల్లగా మీరు చూచే ఈ గుడి నిర్మాణం జరిగింది అనమాట. అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో ఆయనకి ఇష్టమైనటువంటి తిథులు ఏమిటంటే, నెలలో ఆయన నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రము స్వాతి నక్షత్రమే, కాలభైరవుడి నక్షత్రము కూడా మనకెలా జన్మ నక్షత్రాలు ఉంటాయో ఆ పరమేశ్వరుడు ఆయన సృష్టించినటువంటి సమయం స్వాతి నక్షత్రంలో, అందుకని ఆయన జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అప్పుడు పౌర్ణమి, అమావాస్య, అష్టమి తిథుల్లో, ముఖ్యంగా పౌర్ణమి తర్వాత అమావాస్యకి మధ్య వచ్చే అష్టమి, దాన్ని కాలాష్టమి అంటారు. మార్గశిర మాసంలో కాలాష్టమి ఆయన జన్మదినం. స్వాతి నక్షత్రంలో ఆయన ఉద్భవం అయింది, పరమేశ్వరుడు ఆయన సృష్టించారు. అంచేత స్వాతి నక్షత్రం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య దినాల్లో ఇక్కడ విశేషంగా పూజలు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కాలభైరవుడు ఉన్నారు, స్థాపించబడింది అనేటువంటిది చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి, భైరవ స్వామి దగ్గర ఎందుకు ఖడ్గము, తర్వాత చేతిలో ఒక్కొక్క దేవతకి ఆయనకు ఉండేటువంటి చతుర్భుజాలతో ఉన్నారు కదా, ఏ దేవుడని తెలియకుండా స్థపతులకి లేదా ఆగమశాస్త్ర పండితులు ఒక విగ్రహాన్ని చూపెట్టామనుకోండి, ఆ విగ్రహం చూడగానే వారి చేతిలో ఉండే ఆయుధాలని, వాటి పానపాత్ర, ఈ పాస్యము, పానపాత్ర అంటే మన విశేష అర్ఘ్య ద్రవ్యం అంటారు, ఆ ద్రవ్యాన్ని వైన్ అంటారు ఇప్పుడు ఆధునికులు, దాన్ని ఆయన ఇష్టంగా స్వీకరిస్తారు. ఆయన శ్మశానవాసి, కపాలమాల ధరిస్తారు, నగ్నంగా ఉంటారు. అది హారతి. మన అమ్మవారి యొక్క చేతిలో కూడా ఒక పానపాత్ర ఉంటుంది, అగ్నితో జ్వలింపబడుతూ ఉంటుంది. మహిషాసుర మర్దిని, దుర్గాదేవి విగ్రహాలకి జ్వలించేటువంటి ఒక కపాలం లాంటిది ఉంటుంది అనమాట. అంటే అది విశేషార్ఘ్య ద్రవ్యం. ఆ వైన్ అది కాల్చబడినప్పుడు వచ్చే జ్వాల వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. మన కర్మ సంస్కారాలన్నీ కూడాను వాళ్ళు ఆ జ్వాలలో దహింపజేస్తూ ఉంటారు, వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళ యొక్క కర్మదోషాలని. ఆ కత్తి అదంతా ఎందుకంటే త్రిశూలం ఆయన ఆయుధం, అది బలి ఖడ్గం అంటారు. బూడిద గుమ్మడికాయ అంటే ఆయనకి ఇష్టం. బూడిద గుమ్మడికాయల్లో దీపారాధన చేయటం, ఎండు కొబ్బరి చెప్పుల్లో దీపారాధన చేయటం, తర్వాత ఒక బూడిద గుమ్మడికాయని కత్తితో మోకాళ్ళ మీద ఉండి ఒక దెబ్బకి అది కట్టేయేటట్టుగా దాన్ని అటు ఇటు పెట్టి దాంట్లో దీపారాధన చేస్తారు. లేదా దాని మీద పసుపు కుంకుమ, అది బండారు అంటారు కదా, అలా పెట్టి ఆయనకి ఇష్టం అనమాట. అంటే పూజా విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం తాంత్రికంగా ఉంటుంది కాలభైరవ ఉపాసన. ఎందుకని ఉగ్రంతో ఉద్భవించి ఆ ఉగ్రంతో ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని ఖండించినప్పుడు, ఉగ్రం ఉంటే కదా మనం వచ్చి ఒకరిని శిక్షించగలుగుతాము. ఆ ఉగ్రదేవత అనమాట, క్షుద్రదేవత కాదు, ఉగ్రదేవత. ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా స్వామి, అంటే హారతి కూడా డిఫరెంట్ గా చేస్తారు. హారతి ఎలా ఇస్తారంటే కర్పూర హారతి ఇస్తారు, ఆవు నెయ్యి, అనేక రకాల ద్రవ్యాలతో, తైలాలతో చేసేటువంటి హారతి ఇవ్వకూడదని కాదు, ఇస్తారు. ఆయనకు ప్రీతిపాత్రమైంది ఆయన యొక్క కల్పం, అంటే ఒక పూజా విధానం, వినాయక వ్రత కల్పము, సత్యనారాయణ వ్రత కల్పము, అట్లా ఎలా ఉన్నాయో కాలభైరవ వ్రత కల్పంలో, కాలభైరవ పూజా విధానంలో ఆయనకు హారతి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఆయనకు ఆ పానపాత్రలో నుంచి కొంచెం ఆ పానీయాన్ని దాంట్లో ఉంచి దాన్ని జ్వలింపజేసి దాన్ని హారతగా ఇస్తే ఆయనకు సంతోషం అని. పానపాత్ర అంటే ఇప్పుడు వైన్ తో చేస్తారు. అంటే ఇప్పుడు మత్తు పదార్థంగా రకరకాలుగా ఎడిక్ట్ చేసే దానికోసం తయారయ్యేటువంటి ఈ విస్కీ, బ్రాందీ ఇలాంటివి కాకుండా ఒక పళ్ళ రసాలతో తయారు చేయబడేటువంటి ఒక వైన్ అనమాట, ద్రాక్ష సారాయి అంటారు, అలాంటి వాటితో మనం ఆయనకి చేతిలో కొంచెం పానపాత్రని పోసి దాన్ని ఒక మట్టి ప్రమిదలో వేసి మళ్ళీ దాన్ని జ్వలింపజేసి, అది కూడా అగ్గిపుల్లతో కాకుండా ఒక వెలిగించే ఒత్తి లాంటిది ఏదైనా తయారు చేసి సిద్ధంగా ఉంచుకుని దాంతో వెలిగించి దాంతో ఆయనకి హారతిస్తారు. వాయిద్యాలతో, డమరుకాది వాయిద్యాలతో ఇచ్చినప్పుడు ఆయనకి ఆనందం. ఓహో, అందుకే ఇందాక అంత పెద్ద సౌండ్ తోటి మీరు హారతి ఇచ్చారు. రైట్, అర్థమైంది. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటే సాల్వ్ అయిపోతాయి? మా అద్భుతమైన ప్రశ్నమ్మా. అసలు కాలభైరవుడు అంటేనే ఆయన ఉగ్ర రూపంలో కపాలమాల ధరించి, శ్మశాన భస్మాన్ని ధరించి, చితాభస్మాన్ని ధరించి ఉంటారు. కాబట్టి తంత్రమంత్ర యంత్ర ప్రయోగాల బాధలతో బాధపడేవాళ్ళు కానీ, ఏదైనా క్షుద్ర ప్రయోగాలతో బాధపడేవాళ్ళు, భూతప్రేత పిశాచాలు ఆవేశించి, మనం హిందువులం కాబట్టి ఆ ధర్మాన్ని మనం నమ్ముతాం, నమ్మని వాళ్ళ గురించి మనం చెప్పుకోము, ఆ పీడితులైన వాళ్ళు కాలభైరవుడి దగ్గర నిద్రిస్తే చాలమ్మ. మా క్షేత్రంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఎవరైనా ఉండి ఇక్కడ నిద్రిస్తే వారికి ఉండేటువంటి మానసిక హిస్టీరియా లాంటి వ్యాధులు,
సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ మానసిక వ్యాధులన్నింటినీ కూడా తీసేసే శక్తి కలిగి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్క దైవానికి ఇవ్వబడింది మన మంత్రశాస్త్రంలో. ఈయన పోర్ట్ఫోలియో ఏంటి? గ్రహ పీడితులు, ఇది దుష్టగ్రహ పీడితులు, మానసిక వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరికి కూడా ఇక్కడ మనకి వాళ్ళకి చాలా శాంతి దొరుకుతుంది. ఆ కాలభైరవ లాకెట్ అని మేము ఇస్తాం. ఒక నల్లదారానికి 7 ముళ్ళు వేసి కాలభైరవ హనుమంతుడు సింధూరమే స్వామికి ఇష్టం. ఆ సింధూరాన్ని ఆయనకు పోస్తాము. ఆ ముడులకు వేసి మెడలో వేసినట్టయితే ఇక్కడ నిద్రించినట్టయితే 3 రోజులు ఉంటే, గోవుశాల కూడా ఉంది కదా, గోవు యొక్క తోకతో తుడుస్తాము. గోవు యొక్క పంచితాలు గోమయంతో ఒంటికి రుద్దిస్తాము. గోవు యొక్క వ్యర్థాలన్నిటితో కూడా వైద్యం చేస్తాము. శరీరానికి అలిది వాళ్ళ యొక్క మానసిక జబ్బులు పోయేదానికి ప్రధానంగా మనం చేసేది కొంత కృషి. కాలభైరవ దేవస్థానంలో నిద్రిస్తేనే, కాలభైరవ లాకెట్ ధరించి కాలభైరవ యొక్క రక్ష ధరిస్తేనే దుష్టగ్రహ పీడితులు శాంతిస్తారు, ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం లేని వాళ్ళకు కూడా ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత శనిగ్రహానికి గురువు అంటారు. గృహ ఛిద్రాలతో సూర్యదేవుని యొక్క ఛాయాదేవి వాళ్ళ యొక్క కుటుంబంతో యమధర్మరాజు వాళ్ళ గృహ ఛిద్రాలతో బాధపడే సందర్భంలో శనిదేవుడే డిప్రెషన్లో ఉన్నారంట. ఆ శనిదేవుడికి ఈయన చేరచి తీసి ఆయనకి మంత్రోపదేశం చేసి ఆయనకి మనశ్శాంతి కలిగించాడు సూర్యపుత్రుడైన శనిదేవుడికి. అందుకని గురువుని ధిక్కరించరు కదా ఎవరైనా. సాధారణంగా సద్గురువుని సశిష్యుడు ఎవరో ధిక్కరించరు, గురువాజ్ఞని పాటిస్తారు. అంచేత శని సంబంధించినటువంటి రాహుగ్రహము, కేతుగ్రహము, కుజగ్రహం, ప్రధానంగా 4 గ్రహాలని శాంతింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. జాతకంలో ఈ శనిదేవుడు దోషం సాడేసాతి అంటారు కదా, ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కుజుడు గాని గురువు గాని శని గాని చెడు స్థానాల్లో ఉన్నప్పుడు, ఏ గ్రహమైనా చెడు స్థానాలు ప్రధానంగా రాహువు, కేతువు, కుజ, శనులు దుస్థానాల్లో ఉన్నప్పుడు కష్టాలు పడేటువంటి వాళ్ళు. మనం కాదు, నలదమయంతులు కష్టాలు పడ్డారు సాడేసాతిలో. మహాభారతం, రామాయణంలో కూడా శనిదేవుడి యొక్క దృష్టాంతాలు చాలా పీడితులుగా బాధపడుతుంది మనం తెలుసు. ఏలినాటి శనితో అలాంటి సందర్భాల్లో కూడా 8 ఆకారంలో, ఇప్పుడు ఇక్కడ గర్భగుడి నుంచి ఇలా 8 ఆ హోమగుండం చుట్టూ ఇట్లా 8 ఆకారంలో 8 ప్రదక్షిణాలు యథాశక్తి ఎంత చేయగలిగితే అన్ని ప్రదక్షిణాలు చేసి ఇక్కడ నిద్రించినట్లయితే ఒక నల్ల వస్త్రంలో బూడిద గుమ్మడికాయ ఇందాక మనం అనుకున్నట్టుగా కట్ చేసి ఆ ప్రమిదల్లాగా ఆ బూడిద గుమ్మడికాయల్లోనే నువ్వుల నూనె పోసి, శుద్ధమైన నువ్వుల నూనె పోసి, ఒక నల్ల కాటన్ వస్త్రంలో నల్ల నువ్వులు, కలర్ వేసిన నువ్వులు కాకుండా సహజమైన నల్ల నువ్వులు కొంచెం రాగి వర్ణంగా ఉంటాయి, ఆ నువ్వులు వేసి దాన్నే ఒత్తిగా మూట కట్టేసి ఇట్లా అది దీపారాధన చేసినట్లయితే స్వామికి డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా పటిక బెల్లము, మిశ్రి అంటారు కదా, గడ్డలతో నవ్వుబోతు అంటారు, తెల్ల బెల్లం అంటారు, పటిక బెల్లము, ఎండు ఖర్జూరాలు ఇత్యాది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆయనకి ఇష్టం. ఆ పదార్థాలతో నివేదన చేయాలి. ఆ దీపారాధన ఆ విధంగా చేస్తే శని దోషం పోతుంది. ఉప్పు మీద మినుములు వేసి దీపారాధన చేస్తే కూడా రాహుగ్రహ దోషం పోతుంది. ఇక్కడ చేయాలి టెంపుల్లో. ఏదైనా కాలభైరవ క్షేత్రంలో ఈ విధంగా నిద్రించి ఈ విధంగా దీపారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రైట్ స్వామి. ఇంకొకటి చూసాను నేను, ఏంటంటే వారాహి అమ్మవారు, తర్వాత దక్షిణామూర్తి స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారు, తర్వాత పైన అమ్మవారి విగ్రహం పెట్టారు. ఎందుకు అలాగా? సాధారణంగా కాలభైరవుడు భార్య భైరవి, కాళీమాత అంటారు, భద్రకాళి, అధర్వణ భద్రకాళి అని అనేక రకాల కాళికల్లో మేము పూజించేటువంటి దేవత అధర్వణ మంత్రాలతో పూజింపబడేటువంటి అధర్వణ వేదంలో చెప్పబడినటువంటి భద్రకాళిని అధర్వణ భద్రకాళి అంటారు. ఈ స్వామివారి యొక్క పత్ని అన్నమాట. ఆవిడ పక్కన ఉండాలి సాధారణంగా, పైన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్లాబ్ ఒక భూమి. పరమేశ్వరుడు గంగమ్మ వారిని నెత్తి మీద పెట్టుకున్నారు కదా, మాకు వినూత్నంగా ఆలోచించాం. మన ఆగమ శాస్త్ర పండితులు కూడా సబబేనన్నారు. పక్కన ప్లేస్ లేకపోవటం వల్ల పైన కాలభైరవుడి యొక్క ధర్మపత్ని అయినటువంటి అధర్వణ భద్రకాళి అమ్మవారిని పైన స్థాపించాం అన్నమాట. భైరవి భైరవోపాసన అని సోమనాథ దేవాలయంలో మహాద్భుతంగా చేసేవాళ్ళు. గజనీ మహమ్మద్, గోరి వీళ్ళందరూ దోచుకుపోక ముందు గొప్ప ఒక తాంత్రిక పూజా విధానం అక్కడ జరిగేదన్నమాట. భైరవి భైరవోపాసన అంటారు. మీరు ఆయుర్వేదంకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తారని, తర్వాత జ్యోతిష్యం కూడా చెప్తారని విన్నాను స్వామి, నిజమేనా? నేను చిన్నప్పటి నుంచి విజయవాడ పరిసరాలలో మేము పూర్వాశ్రయంలో చల్లా సిద్ధాంత గారని 4 స్తంభాల సెంటర్ దగ్గర నేర్చుకున్నాం. ఎంతో మంది గురువులు, ఒకళ్ళు కాదు, తెలుగు యూనివర్సిటీలో కూడా చదువుకున్నాను 2 years. తర్వాత జ్యోతిష్యంలో చాలా వరకు కృషి చేశాం. ఇంకొక వ్యాపకం లేదు నాకు, చిన్నప్పటి నుంచి ఏదో చదువు, ఆధ్యాత్మిక జీవన విధానమే కాబట్టి అనేక మంది గురువుల్ని సేవించి వారి అనుభవాలను పొంది జ్యోతిష్యం కూడా చూస్తాం. ఎందుకంటే వీరికి ఆ జాతక చక్రం చూసినప్పుడే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ ఆర్థిక ఏం చేస్తే వాళ్ళు సరి అవుతారు అనబడేది ఆ చార్ట్లో మనకు తెలుస్తుంది అనమాట. మెడికల్ ఆస్ట్రాలజీ కూడా చదువుకున్నాను ప్రత్యేకంగా. మెడికల్ ఆస్ట్రాలజీ అంటే ఒక వ్యాధి ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి జాతకం చూసినప్పుడు
ఆ షష్టాష్టమి వేయాల్సి వచ్చినప్పుడు ఏ మూలిక ప్రయోగిస్తే, మందులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫైల్స్ ఉంది, దానికి 10 రకాల మందులు ఉన్నాయి. ఏది ఇతనికి వేస్తే మంచిది అనబడేది ప్రత్యేకంగా గుర్తించాలి. ఆ డౌజింగ్ చేసి ఎట్లా అయితే ఆధునికులు కనిపెడతా ఉన్నారు, ఈ మెడిసిన్ పనికి వస్తుందా పనికిరాదా, ఈ స్టోన్ పనికి వస్తుందా పనికిరాదా అని, అలా అనమాట. అట్లా మనం జ్యోతిష్యం చెబుతాం. జ్యోతి మెడికల్ ఆస్ట్రాలజీ కాబట్టి గోవుల యొక్క వ్యర్థాలతో చేసేటువంటి గో పంచగవ్య వైద్యం చేస్తాము. వనమూలికలతో చేసేటువంటి, నేను చిన్నప్పుడు ఈ విద్య నేర్చుకోవడం కోసం శ్రీశైలం అడవుల్లో కొంతకాలం ఉండి, కొంతమంది గొప్ప గొప్ప సిద్ధుల దగ్గర ఉండి, వారు బంగారం వెండి తయారు చేసేటువంటి ప్రక్రియలు విఫలమైనప్పుడు ఆ వేసిన పదార్థాల యొక్క గుణాన్ని బట్టి ఆ భస్మం ఎందుకు పనిచేస్తుంది అనేది వాళ్ళు దాన్ని ప్రయోగించి చూసేవారు అనమాట. ఆ మందులన్నీ నా మనసులో ఉండి వాటిని తయారు చేసి మోకాళ్ళ నొప్పులకి, ఇప్పుడు గుళేబా కావలి అని జ్యూస్ ఉంటుంది, ఒక చెట్టు, మన చెరుకు చెట్టు లాగా ఉండి తెల్ల పువ్వులు ఉంటాయి. అమరకంటక ప్రాంతంలో అది పండుతుంది, అన్ని చోట్ల పండదు. దాన్ని మనం ప్రయోగించామనుకోండి, కంటిలో, ఇది ఎన్టీ రామారావు గారి సినిమా గుళేబా కావలి కథ అని సినిమా ఉంది చూచారా, దాంట్లో విఠలాచార్య గారు చూపెట్టినట్టుగా స్వర్ణ పుష్పం కాదు కానీ ఒక తెల్ల పుష్పం, దాని రసాయనాన్ని మనం అర్కంలాగా తయారు చేసి, ఇది గోమూత్ర అర్కం ఎట్లా తయారు చేస్తామో అది కంటిలో వేస్తే కంటికి ఏ రకమైన సమస్యలు ఉన్నా పోతాయి, ఏ సమస్య రాదు వేసుకుంటే, రాకముందు వేసుకుంటే. ఇప్పుడు ఆధునికులందరూ, సైంటిస్టులు అందరూ కూడా గోవు యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. A2 పాలు అని, ఇది నెంబర్ 1 అనమాట. 2 అంటే 2వ తరగతి అని కాదు. ఆ పాలు తీసుకోవడం, ఆ పాల నుంచి వచ్చేటువంటి వెన్న తీసుకుంటే మంచిది. అట్లాంటి ముక్కుల్లో వేసుకుంటే ఈ కాలర్ బోన్ పైన ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, స్కిన్, నాలుక, ఈ బ్రెయిన్ అన్నిట్లో, స్పాండిలైటిస్ కానివ్వండి, సైనసైటిస్, మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎంతోమందికి నేను స్వచ్ఛమైన సేంద్రియ ఆర్గానిక్ బెల్లం, జాంగ్రీ, దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఘీ, ఆవు, ఘీ అంటే అర్థం స్వదేశీ ఆవులు, మోపురం ఉన్నటువంటి ఆవు పాలు, చక్కగా పాలు తోడుపెట్టి చిలికినటువంటి, ఆ పెరుగుని చిలికినటువంటి, ఒక మేగడ తీసి చిలకటం కాదు, పాల మీద మేగడ చిలకటం కాదు, పెరుగుతో పాటుగా ఉన్న మేగడని బాగా చిలికినప్పుడు వచ్చిన వెన్నపూసని, కాచిన నెయ్యిని. ఎంతో మంది బుద్ధిమాన్యం పిల్లలకి మేము ఆ విధంగా తయారు చేసినటువంటి వెన్నని మేము ప్రయోగించి, అందుకే కృష్ణుడు చూచారా, వెన్న తినేవాడు, అందరికి వెన్న పెట్టేవారు. చిన్నపిల్లల యొక్క మానసిక వృద్ధికి, ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి అది అద్భుతమైనటువంటి వెన్న. గోవు యొక్క మూత్రం కూడా గో పంచితం అంటాం కదా, అది కూడా రకరకాల జబ్బులకి మీరు అన్ని రకాలు, ఏ రకమైనటువంటి వాటికైనా సరే. ఎంతో మంది తీవ్రమైన క్రానిక్ డిసీజెస్, వైద్య శాస్త్రం దీనికి మందు లేదనుకునేటువంటి వ్యాధులు కూడా గొప్ప వైద్యం గోవు. మానసిక దుష్టగ్రహ పీడితులకేమో మా కాలభైరవుడు, మా గోశాలేమో ఇట్లాంటి వైద్య విధానాలకి. ఒక్కసారి గోశాలను చూద్దాం. తప్పకుండా అమ్మా, తీసుకువెళ్ళండి. స్వామి, గోశాలలో గోవులను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది. ఎన్ని గోవులు ఉన్నాయి మొత్తం? 50 గోవులు ఉన్నాయమ్మా. ఉన్న గోవుల్లో చాలా వరకు ప్రెగ్నెంట్ తో ఉన్నాయి. ఒక ఉగాది, శ్రీరామనవమి నాటికల్లా 20 గోవులు పైన 25 గోవుల వరకు ఈంతాయి అన్నమాట. ఈ గోవులకు సంబంధించినటువంటి మూత్రం వాటి ద్వారానే మీరు ట్రీట్మెంట్ వైద్యం చేస్తాం. గోపంచక వైద్యంతోనే మేము ప్రధాన మూలికా వైద్యం. ఇన్ని గోవులు ఉన్నాయి కదా స్వామి, చూస్తుంటే ఇటు మెయింటెనెన్స్ కూడా అంత ఈజీ అయితే అనిపించట్లేదు. మీరు పెట్టిన దానా చూసినా ఇప్పుడు అది అంటే మామూలుగా ఏదో పెట్టింది కాదు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టినట్టు. గోధుమ పట్టు, ఆవులకి సూర్యకేతు నాడి ఉంటుందన్నమాట. గోవు యొక్క మోపురం మీద సూర్యుడు యొక్క శక్తిని అది తీసుకుని దానిలో నుంచి దేహం అంతా, పాలల్లో కూడా అది ఒక గోల్డ్ లాంటిది ఉంటుందన్నమాట. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణం, సూర్యశక్తి ఉంటుంది గోవులో. ఆ గోవుకి మిగతా ధాన్యం పెట్టే కంటే గోధుమల యొక్క మన తవుడు ఎట్లా ఉంటుంది, వడ్ల నుంచి వచ్చేటువంటి టౌన్, అది పైన పొట్టు తీసేస్తే B12 అంతా దాంట్లో ఉంటుంది. మనం ముతక బియ్యం తినాలంటాం కదా, ఈ గోధుమలో నుంచి వచ్చే పొట్టులో కూడా అంత సారం ఉంటుంది. మామూలుగా గోధుమ పిండిలో ఉండే బలం కంటే గోధుమ పొట్టులో బలం ఎక్కువ ఉంటుంది, B12 విసర్జించినట్టు. దాన్ని మేము ప్రత్యేకంగా గోవులు పెడతాం అన్నమాట. ప్రతినిత్యం ఒక బస్తా పడుతుంది ఒక పూటకి, అంటే 2 అంటే 60 బస్తాల దానా పడుతుంది. ఒరిగడ్డి కట్టలు అయితే సుమారు ఒక 2000-2200 ఒరిగడ్డి కట్టలు పడతాయి అన్నమాట సంవత్సరానికి. నవంబర్లో సేకరించుకుంటాం. ఏప్రిల్ నవంబర్లో తీసుకుంటారు. కానీ మెయింటెనెన్స్ అదంతా మీకు కష్టం అనిపించట్లేదా? అంటే చాలా వరకు ఇట్స్ మెయింటైన్డ్ బై మై పేరెంటల్ ప్రాపర్టీ అండ్ మై హార్డ్ వర్క్ అమ్మా. కొంతమంది ఒక 30-40 మంది డోనర్స్ ఉన్నారు. ఇంకా ఇక్కడ గోశాల ఉంది,
ఇక్కడ కాలభైరవ క్షేత్రం ఉన్నది, మహాకాలభైరవ క్షేత్రం ఉన్నదని ఈ పరిసర ప్రజలకే బాగా తెలియదు. మేము ప్రచారం చేసే ఉద్దేశంతో కాకుండా ఆ గోసేవ చేసే ఉద్దేశంతో అట్లా నేను ప్రధానంగా సేవ చేయటం వల్ల ఆ గోవులను నన్ను చూస్తే నా దగ్గర అంటూ ఉంటాయి అన్నమాట. మేము ఈ మధ్య కాలంలో ధనాభావంతో నాకు ఆరోగ్యం తగ్గిపోయి దేహం అదే శరీరానికి ఎక్కువ వయసు రావటం, వృద్ధాప్య చిహ్నాలు పడచూపి నా హెయిర్ వాళ్ళకి బాధ్యత అప్పచెబుతున్నాం కదా, వాళ్ళు నడపలేరేమో నేను నడిపినట్టుగా, ఇప్పటికే మనమే లోటు బడ్జెట్తో నడుపుతున్నామని ఎక్కువ డోనర్స్ కోసం ఎవరైనా స్పాన్సర్ చేసి ఒక్కో గోవుని ఒక్కొక్కరు స్పాన్సర్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా ప్రతి నెల వారి ఆదాయంలో కొంత వాళ్ళ పుణ్యం కోసం మేము నిజాయితీగా మేము చేసే గోశాల కాబట్టి నేను కూడా నిజాయితీగా ప్రవర్తించి గోవును సేవ చేస్తున్నా కనుక ఆ సహాయం అర్థించడానికి ఈ మధ్య మొదలుపెట్టాము. ఇంకా డోనర్స్ బాగా చేరుకోలేదు, డోనర్స్ కోసం ఆలోచిస్తున్నాం. ఓకే, నేను మీ నంబరు లేకపోతే ఏదన్నా డీటెయిల్స్ ఉంటే ఇస్తే మేము డిస్ప్లే చేస్తాం. ఎందుకంటే గోమాతలు ఇన్ని గోమాతలు ఉన్నాయి, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గోమాతలు కాబట్టి కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు గోపంచకం వాటితోటి కొంతన్నా హెల్ప్ అవుతుంది. కాబట్టి రావాలనుకున్నా కూడా ఎవరన్నా చాలా ఈజీయే స్వామి, మీది అడ్రస్ చాలా ఈజీగానే ఐడెంటిఫై అయిపోతుంది. మీరు ఎలాగ అందుబాటులోనే ఉంటారు కాబట్టి ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని సేమ్ టైం గోమాతలను కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కావాలంటే మీతోటి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ రకమైనటువంటి తీవ్రమైన వ్యాధులకి, షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఆనీలని వస్తాయమ్మా. అవును సార్, కాలాల్లో రైతులు చాలా బాధపడతా ఉంటారు, ఫైల్స్తో చాలా బాధపడతా ఉంటారు. ఫైల్స్ అనుకుని వాటికి సరైన వైద్యం చేసుకోక అదే క్యాన్సర్గా మారిపోయిన వాళ్ళు ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. దాంట్లో అలైటిస్, కొలైటిస్ అని ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా అవన్నీ మేము నాడిని చూసి గుర్తించి కేవలం మూలికా వైద్యం, గోపంచక వైద్యంతోనే మేము వాటన్నిటికీ చాలా తీవ్రమైనటువంటి వ్యాధులను కూడా మనం గోవు ద్వారా నయం చేస్తాం. చాలామందికి అనుభవం అది. ఎందుకంటే మీరు సంతానం లేని వాళ్ళు ఎంతోమంది వస్తారు. ఒక 4 months మేము సంతానానికి వైద్యం చేస్తాము. తప్పకుండా ఎంతోమంది మన ఆశ్రమంలో ఆనందాన్ని పొందారు. కాకపోతే మాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి అయినా కూడా ఇది రోడ్డు మార్గం సరిగా లేనందువల్ల కొంచెమే బాగలేదు, మిగతాదంతా బాగానే ఉంది, కొంచెం దూరం బాగలేదు, ఒక 1/2 kilometer అట్లా బాగలేదు, 1 kilometer. అదే కాకుండా బస్ సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ అదేమి లేదు. సొంత వాహనాలు ఉన్నవాళ్ళు కానీ పాదచారులు కానీ మన ఆశ్రమానికి రావాలి. ఆ కారణం చేత కొంత ప్రజలు త్వరగా రాలేకపోతున్నారు. మీ ముఖంగా మేము ప్రార్థించేది ఏంటంటే, చందాలు ఇమ్మని మేము ప్రార్థించట్లేదు కానీ మా గోశాలను గుర్తించండి, మా గో వైద్యాన్ని మీరు పొంది ఆనందించండి, మా కాలభైరవుని దర్శించండి, మా కాలభైరవుని దర్శించి ఫలితాన్ని పొందండి. కాలభైరవుడు నవగ్రహాల దోషాలను తీసేయగలుగుతారు, దుష్టగ్రహాలను తీసేయగలుగుతారు, మానసిక వ్యాధులను ఆయన చేయలేనిది లేదు. కాలభైరవుడు కలియుగంలో చప్పును పిలిస్తే పలికేటువంటి దైవం అన్నమాట. వెంకటేశ్వర స్వామి తరువాత ఈ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామితో సమానంగా కలియుగంలో చేయాలంటే మా దగ్గర మానసాదేవి కూడా ఉన్నారు. వెంకటేశ్వరుడు, మానసాదేవి, కాలభైరవుడు, హనుమంతుడు, ఈ నలుగురికే మంచి పవర్స్ అమ్మ. కలియుగంలో మీద అధికారం వారికే. అందుకని కాలభైరవ క్షేత్రం, మా స్వామి బోధానంద గోసేవాశ్రమం, మహాకాలభైరవ శక్తిపీఠాన్ని మీరు కొంచెం 10 మందికి తెలిసేటట్టుగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా స్వామి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను. నేను యాదగిరిగుట్ట సందర్శనార్థం వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ గోవులు ఉండడం నేను పరీక్షించి ఇక్కడికి రావడం కలిసింది. నేను ఎప్పుడైనా నాకు ఒకటి ఏంటంటే, గోవులకు ఎప్పుడైనా మనకు గోసేవ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో ప్రత్యేకంగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దగ్గరలో ఇది ఉండడం చాలా అదృష్టము. సో ఎప్పుడైనా మనం అందరం కలిసి గోసేవ చేసుకోవాలి కాబట్టి దాంట్లో ఈ అదృష్ట భాగ్యం నాకు కలిగింది. నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను. అలాగే స్వామి గారు కూడా రెగ్యులర్గా కలుస్తుంటాను, బోధానంద స్వామి గారిని. ప్రత్యేకంగా ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉండడం కూడా విశేషము. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు కాలభైరవ టెంపుల్ ఎక్కడ కనవాలి. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా మంచి జరిగింది. సో ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడు చూసినా నాకు ఇక్కడ గోవులకు మేత కొరత నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా బాధ అనిపించింది. అదే స్వామి గారిని అడిగితే కూడా ఇక్కడ ఫండ్స్ కొంచెం మొబిలైజేషన్ ప్రాబ్లం ఉంది, కరోనా తర్వాత కానీ కరోనా ముందు కానీ. సో ఇది కొంచెం బాధాకరం. అందుకనే ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా దాతలు కానీ ఎవరైనా రెగ్యులర్గా స్వామి గారికి వచ్చేసి నాకు తోచినంత సాయం నేను ఖచ్చితంగా చేసిపోతాను. అండ్ స్వామి గారిని రెగ్యులర్గా కలిసి ఇంకెవరైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి మీ ఎక్స్పీరియన్స్తో, నేను చెప్పడం అని కాకుండా మీరు ఎక్స్పీరియన్స్ వచ్చి చూసి
ఈ కాలభైరవ టెంపుల్ దర్శించుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. అది మాత్రం మాకు గోసేవ చేసుకునే భాగ్యం కూడా కదులుతుంది. సో ఎవరైనా దాతలు ఉంటే కూడా వచ్చి విజిట్ చేసి మీ చేతనైన సహాయం చేస్తే బాగుంటుందని నా అభ్యర్థన.